సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 10వ సర్గము. అంగదేశమునకు ఋష్యశృంగుని ఆగమనము. రాజు కోరికపై సుమంత్రుడు ఇలా చెప్తున్నాడు. మహారాజా, రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించిన రీతిని తెలుపుతాను వినండి. మంత్రులతో కూడి ఉన్న పురోహితుడు రోమపాదుడితోటి ఇలా చెప్తున్నాడు. మేము చెప్పిన ఈ ఉపాయం వలన ఎట్టి అపాయం జరగదు. ఋష్యశృంగుడు వనములలో నివసించేవాడు. అతడు తపస్సునందును వేదాధ్యయనం నందును నిమగ్నుడై ఉండేవాడు. అతడు స్త్రీల స్వరూపాలను గూర్చి కానీ ఇంద్రియ సుఖాలను గురించి కానీ ఎరగడు. మానవుల మనస్సులను ఆకర్షించునట్టి ఇష్టమగు విషయముల ద్వారా ఆయనను నగరానికి శీఘ్రంగా రప్పిద్దాం, ఒప్పుకోండి. చక్కగా అలంకరించుకొనిన అందమైన గణికలను బహుమానాలనిచ్చి వాళ్ళని పంపుదాం. వారు అక్కడికి వెళ్ళి వివిధోపాయములతోటి ఋష్యశృంగుణ్ణి ఆకర్షించి తీసుకుని వస్తారు. రోమపాదుడు పురోహితుని సూచనల్ని ఒప్పుకున్నాడు. తరువాత పురోహితుడు మంత్రులు ఆ విధంగానే చేశారు. వారి ఆదేశముల ప్రకారము వారాంగణలను ఆ మహావనంలో ప్రవేశించారు. ఆ ఆశ్రమ సమీపానికి చేరారు. వారు నిత్యము ఆశ్రమవాసియు జితేంద్రియుడును ఋషిపుత్రుడును అయిన ఆ ఋష్యశృంగ మహర్షి దర్శనానికై ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తండ్రి సేవలలోనే సదా సంతుష్టుడై ఉండే ఋష్యశృంగుడు ఆశ్రమాన్ని దాటి బయటికి రాలేదు. ఆ తపస్వి పుట్టింది మొదలు ఇంతవరకు కూడా స్త్రీని కానీ పురుషుణ్ణి కానీ నగరములకును గ్రామములకును సంబంధించిన మరి ఏ ప్రాణిని కూడా చూసి ఎరగడు. తరువాత ఋష్యశృంగుడు ఒకసారి తలవని తలంపుగా ఆ గణికలున్న ప్రదేశానికి వచ్చి వాళ్ళని చూశాడు. చిత్ర విచిత్రములైన వేషములను ధరించి ఉన్న ఆ సుందరీమణులందరూ కూడా మధుర స్వరములతో గానం చేస్తూ ఋషిపుత్రుణ్ణి సమీపించి ఇలా అన్నారు. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఎవరు? ఎవరి కుమారుడవు? ఇక్కడ ఉండడానికి కారణమేమిటి? ఈ నిర్జనమైన ఘోరారణ్యంలో ఒంటరిగా సంచరించటానికి కారణమేమిటి చెప్పు, మేము వినగోరుతున్నాము అని అడిగారు. ఆ ఋష్యశృంగుడు ఇదివరలో ఎప్పుడూ కూడా ఇల్టి ఆకర్షణీయములైన రూపములు గల స్త్రీలను చూసి ఎరగడు. కనుక వారిని చూసిన సంతోషంలో తన తండ్రిని గురించి వాళ్ళతో చెప్పదలిచాడు. మా తండ్రి విభాండక మహర్షి. నేను ఆయన యొక్క ఔరసపుత్రుణ్ణి. నా పేరు ఋష్యశృంగుడు. ఈ వనంలో నా తపోజీవనము సుప్రసిద్ధము. ఓ సౌందర్యమూర్తులారా, ఈ సమీపముననే మా ఆశ్రమం ఉంది. మా ఆశ్రమమున విధి విధానంగా మీ అందరినీ పూజిస్తాను. కనుక మా ఆశ్రమానికి విచ్చేయండి అన్నాడు. ఆయన మాటలను విని వాళ్ళందరికీ కూడా ఆశ్రమాన్ని చూడాలని బుద్ధి పుట్టింది. అప్పుడు వారు ఆయనతో కలిసి ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అతడు అర్ఘ్యపాద్యాలని కందమూల ఫలాలని సమర్పించి వారిని ఆదరించాడు. వారు ఆయనతో సరస సల్లాపాలు చేయడానికి ఉత్సాహపడుతున్నవారే ఆయన పూజలను స్వీకరించారు. తరువాత అక్కడికి విభాండకముని వస్తాడనే భయంతో శీఘ్రంగా అక్కడి నుంచి వెళ్ళిపోదలిచారు. ఓ ద్విజోత్తమ, మేము ఇస్తున్న ముఖ్యములైన ఈ పళ్ళను కూడా స్వీకరించండి. మీకు మేలు జరుగుతుంది. ఆలసింపక ఆరగించండి. తరువాత వాళ్ళందరూ కూడా ఆయన్ను కౌగలించుకొని మిక్కిలి ఆనందించారు. మధురములైన లడ్డూల్ని వివిధములగు భక్ష్యములను సమర్పించారు. తేజోమూర్తి అయిన ఆ ఋష్యశృంగుడు వాటిని తిని ఎల్లప్పుడూ అడవులలో నివసించువారు ఇంతకుముందు ఎన్నడూనూ రుచి చూడని ఫలాలివి అని భావించాడు. ఆ గణికలు విభాండక మహర్షి ఏ క్షణంలో వచ్చి పడునో అని భయపడుతున్నవారే మేము ఒక వ్రతాన్ని ఆచరించవలసి ఉంది అని చెప్పి ఋష్యశృంగుని నుండి సెలవు తీసుకుని ఆ సాకుతో వారు ఆ ఆశ్రమం నుండి వెళ్ళిపోసాగారు. వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉండగా విభాండక సుతుడైన ఋష్యశృంగుడు వ్యాకుల చిత్తుడై మిక్కిలి దుఃఖపడ్డాడు.
జితేంద్రియుడైన ఆ ఋష్యశృంగుడు అస్వస్థ మనస్కుడైనందువలన మరునాడు మనోహరంగా అలంకరించుకుని ఉన్న ఆ గణికలున్న ప్రదేశానికి వచ్చాడు. తమ కడకు వస్తున్న ఆ విపురుణ్ణి చూసిన వెంటనే వాళ్ళు సంతోషంతో పొంగిపోయారు. తరువాత ఆయనను సమీపించి వాళ్ళందరూ కూడా ఇలా పలికారు: ఓ మహాత్మా, మా ఆశ్రమానికి ఇచ్చేయండి. అక్కడ ఇంతకంటేనూ ఘనంగా మీకు సత్కారం జరుగుతుంది అని వారు ఆయనతోటి పలికారు. హృదయంగమములైన వారి మాటలను విని అతడు వారి వెంట పోదలిచాడు. ఆ వారాంగలను ఆయనను తమ వెంట తీసుకుని అంగదేశానికి వెళ్ళారు. మహాత్ముడైన బ్రాహ్మణోత్తముడు అంగదేశమున కాలు మోపినంతనే వరుణదేవుడు లోకమునకు ఆహ్లాదాన్ని గూరుస్తూ వర్షం కురిపించాడు. అంతటా రోమపాద మహారాజు తన దేశమునకు వర్షాన్ని తీసుకువచ్చిన మునికి ఎదురేగి భూమిపై సాగిలపడి వినమ్రతతో నమస్కరించాడు. ఆ రాజు భక్తి శ్రద్ధలతో ఆ మునికి అర్ఘ్యపాద్యాదులను సమర్పించాడు. తరువాత, ఓ మునీశ్వర, వారాంగనల ద్వారా ఆకర్షించి మిమ్ము ఇక్కడికి రప్పించినందులకు ఆగ్రహపడక మమ్ము అనుగ్రహించండి. మిమ్ము ఇచ్చటికి రప్పించినందులకు మీ తండ్రి అయిన విభండక మహర్షి మమ్ము ఆగ్రహింపకుండునట్లు మీరు అనుగ్రహించండి అని రాజు ఋష్యశృంగుని వేడుకున్నాడు. మునితో కూడా అంతఃపురమున ప్రవేశించిన తరువాత ఆ రోమపాదుడు ప్రసన్న మనస్కుడై తన కూతురైన శాంతను ఆయనకిచ్చి యథావిధిగా వివాహం చేసి ఆనందభరితుడయ్యాడు. మహాతేజశాలి అయిన ఆ ఋష్యశృంగ మహర్షి గౌరవాదరములను అందుకొనుచు భార్య అయిన శాంతతో కూడి రాజాంతఃపురమున సర్వసుఖములతోనూ నివసింపసాగాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 10వ సర్గము సంపూర్ణం. శుభం.